హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శుభోదయము. టిఫిన్ ఇలా అయిందా? శుభ శుక్రవారం కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మొన్న ఒక పొడుపు కథ వేశాను. అది ఎవరికి అర్థమైందో అర్థం కాలేదో తెలీదు. కాకపోతే నేనే చెప్పేస్తాను, అర్థం తెలుసుకోండి. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇంట్లో కాపురం ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడున్నట్టు భోజనాలు ఏమి ఉండవు అప్పుడు సద్ద అంబలి, జొన్న అంబలి, ఈ రాగులు, మునగాకు, ఆకుకూరలు ఇవే ఎక్కువ ఉంటాయి అప్పుడు. అలాంటప్పుడు అన్నదమ్ములు ఇద్దరే కదండి ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు జొన్న అంబలి కాంచి ఇంట్లో పెట్టేసి అన్న బయట పని చేసుకుంటా, తమ్ముడు చదువుకుంటా ఉంటే కాంచి పెట్టేసినారు కదా. ఈ కుక్క బాగా ఆకలేసిందేమో ఇంట్లోకి వెళ్ళిపోయి గంజి మొత్తం తాగేసింది. అంబలి మొత్తం తాగేసినాక